కాకినాడ 38వ డివిజన్ మల్లయ్య అగ్రహారం ఎల్విన్పేట ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులను తనిఖీ చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా ప్రాంతంలో ఏర్పాటు చేసిన అక్రమ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. జిల్లాలోని అన్ని అక్రమ ఫ్లెక్సీలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో నగరంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. అధికారులు తొలగించినప్పటికీ కొందరు మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, ఇది పర్యావరణానికి హానికరమని అన్నారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్విన్పేటలో కోవిడ్ సమయంలో వినియోగించిన కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉండి చెత్తా చెదారంతో నిండిపోయినట్లు గుర్తించారు. ఆ భవనాన్ని వెంటనే శుభ్రపరిచి ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని శానిటరీ సిబ్బందికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలను నిర్లక్ష్యంగా వదిలేయకుండా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఆ ప్రాంతంలో వీధి కుక్కల సమస్యపై కూడా కమిషనర్ స్పందించారు. ప్రత్యేక బృందాల ద్వారా వీధి కుక్కల నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని, అవసరమైన చర్యలు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. మున్సిపల్ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోందని, డ్రైనేజీ ప్రభావం ఉండే అవకాశాల దృష్ట్యా ముఖ్యంగా వృద్ధుల సహా అందరూ నీటిని కాచి త్రాగాలని విజ్ఞప్తి చేశారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు. డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుధ్యం, వీధి కుక్కలు తదితర సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే అధికారులు వార్డులను సందర్శించి పరిష్కార చర్యలు చేపడతారని కమిషనర్ తెలిపారు. నగర అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములై విలువైన సూచనలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. సార్ ఒక్కసారి ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ సిటీ 38వ వార్డు ఎలిగినపేటలోని మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సైడ్ కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, లేదంటే లైట్లు కానీ, అలాగే ప్రజలతో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద అన్నిటి మీద పరిష్కరించడానికే ఆయన ప్రజలతో మాట్లాడటం జరిగింది. ఎక్కడ చెత్త ఉన్నా సరే ఇమీడియట్లీగా తీయమని, ప్రజలకు అందుబాటులో ఉండమని ఈరోజుని ఎలిగినపేట అంతా మొత్తం 38వ వార్డు అంతా తిరిగి మొత్తం అంతా క్లీన్ చేయించడం జరిగింది. అలాగే కోతులు కానీ, కుక్కలు కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాయని ప్రతి ఒక్కళ్ళ జనాల దగ్గర నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రజల వద్దే పాలన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నాయకుల దగ్గరికి మనం వెళ్ళి సమస్యలు చెప్పుకోవడం కాదు, నాయకులే మన దగ్గరకు వచ్చి మీకు ఏమన్నా సమస్య ఉందా అని ఈరోజు నీ గవర్నమెంట్ ఇలాగ ప్రజల దగ్గరికి వచ్చి ఏ సమస్య ఉన్నా సరే వెంటనే దానికి పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ సపోర్ట్గా ఉంటేనే మనం సమాజాన్ని ఎదురు తీసుకెళ్ళచ్చు. మన ఇంట్లో మనం శుభ్రం చేసుకుంటే మనం ఎంత బాగుంటామో అలాగే మన చుట్టుపక్కల ఏరియా కానీ, రోడ్లు కానీ శుభ్రం చేసుకుంటే ప్రజలు బాగుంటారు. తర్వాత దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో మన బెడ్రూమ్ ఎంత శుభ్రంగా ఉంచుకుందాం, అలాగే రోడ్లు కూడా, డ్రైనేజీలు కూడా, ప్లాస్టిక్ కూడా మనం బాటిల్ తాగేసి మంద కాదు కదా అని రోడ్డు మీద పడేస్తాం. అలా కాకుండా అది కూడా మందని తీసుకున్నప్పుడే రాష్ట్రం కానీ ప్రజలు కానీ బాగుంటారు. రేపు పొద్దున్న దోమలు కొడతాం కానీ, లేదా ఇంకో వేరే జ్వరాలు వస్తాం కానీ, మలేరియాలు వస్తాం కానీ మనం చేసే విధానాల వల్ల వస్తుంది. కాబట్టి మనం అందరూ శుభ్రంగా ఉంటే ప్రజలు బాగుంటారని వచ్చిన కమిషనర్ గారికి ధన్యవాదాలు. మెంటారావు గారు ఆదేశాల మేరకు ఈరోజు వార్డు అంతా తిరగటం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మల్లయ్య అగ్రహారాన్ని విజిట్ చేయడం జరిగింది. మల్లయ్య అగ్రహారంలో శానిటేషన్ డ్రైన్స్ అంతా కూడా మనం చూడటం జరిగింది. అక్కడ కొన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి. ఫ్లెక్సీలని మనం తొలగించడం జరుగుతుంది. ముఖ్యంగా నగరంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అన్నీ కూడా ఫ్లెక్సీలు తీయమని మన కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము ప్రతిరోజు కూడా తీస్తున్నాము. అయినప్పటికీ కొంతమంది ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలు కట్టడం పర్యావరణానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. తీసేయమని పదే చెప్తున్నాము. అయినా మళ్ళీ మేము తీస్తున్నాము, వారు కడుతూనే ఉన్నారు. అట్లా చేయొద్దని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈసారి ఫ్లెక్సీ కట్టడాలు కూడా ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాము. అది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్షన్ జరిగింది. అదేవిధంగా ఇక్కడికి మనకి ఎలివిన్పేటలో మనకి సంబంధించి కూడా ఒక కమిటీ హాల్ ఉంది.
అది కమిటీలో గతంలో మనం వాడారు కోవిడ్లో, ఇప్పుడు మళ్ళీ మూసేశారు. ఇప్పుడు దాంట్లో చెత్త చెదరం పెరిగిపోయి అంత కట్టిన బిల్డింగ్ కూడా అన్యూజ్డ్గా ఉండిపోయింది. ఇప్పుడు లోకల్ ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది, అదంతా బ్రేక్ చేసి అది క్లీన్ చేయమని చెప్పాము. శానిటరీ సెక్రటరీ అండ్ మన సూపర్వైజరు వాళ్ళని దే హ్యావ్ టు క్లీనప్ చేసి ప్రజలకి ఉపయోగించే విధంగా మనం పెట్టుకోవాలని దాన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం కొన్ని బిల్డింగ్ కట్టేసి దాన్ని ఉపయోగంగా ఉంచేస్తున్నాము మెయింటైన్ చేయడం వల్ల. దానివల్ల పబ్లిక్కి ఇన్కరెన్స్ అవుతుంది. కాబట్టి ఏదైతే మనం డబ్బులు ఖర్చు పెట్టి మనం పెట్టిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నా కూడా ఉపయోగంలో తీసుకొచ్చే విధంగా చేస్తున్నాము. ఇక్కడ ఆ పని మన సెంటర్ సెక్రటరీ గారు అండ్ యూ హ్యావ్ టు డూ దట్ వర్క్. ఇక్కడ మనకి డాగ్స్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఈ డాగ్స్ కూడా మనం టీమ్స్ వచ్చింది. ఆ టీమ్స్ ద్వారాగా యూ హ్యావ్ టు డూయింగ్ డాగ్స్కి రిమూవ్ చేయడానికి మనం చేస్తున్నాము. అట్లా విధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించింది ఇది తీర ప్రాంతం, అది బాగా అసలు అట్లా అనకూడదు, కొంచెం వనరబుల్ ఏరియా కాబట్టి ఇక్కడ మనం వాటర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. మంచినీళ్ళే మనం సప్లై చేస్తున్నాము. అంటే కొంతమంది ఓనర్స్ ఖాళీ స్థలాలు పెట్టి వికెట్ ల్యాండ్ ఉన్నాయి, అది వదిలేసి అక్కడ వెళ్ళిపోతున్నారు. దాని దగ్గర ఈ పాములు కానీ ఇవి కానీ పెరిగిపోతున్నాయి, బుషెస్ వచ్చేసి. అట్లాంటి వాళ్ళకి మనం నోటీసులు ఇచ్చి మనం శుభ్రం చేసే సమయంలో అయ్యే ఖర్చుని వాళ్ళకి వేస్తున్నాము. ఇక్కడ ఇందాక మీరు చూశారు, అక్కడ ఒక ఆయన ఎప్పటి నుంచి కట్టేసి బిల్డింగ్ మెటీరియల్ అంతా అక్కడ ఇచ్చేశారు. అతనికి ఇప్పుడు ఫైన్ కూడా వేసాం, 1000 రూపాయలు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. అంటే ఇంకొకటి మనం అందరికీ గమనించాలి, చాలామంది రోడ్డు పైన ఇల్లు కట్టుకున్న వాళ్ళు కంకర కానీ ఇసుక కానీ వేసేస్తున్నారు, రోడ్డు పైన అంతా వేసేస్తున్నారు. దానివల్ల మీరు ఒకటి గమనించాలి, ముఖ్యంగా ఎవరైనా పొరపాటున ఒక స్కూటరిస్టు అలా వెళ్ళి జారి పడితే ఆయన దెబ్బలు తగిలితే ఎవరు బాధ్యులండి? మీరు చేస్తున్న పనికి ఆయన సఫర్ అవుతున్నాడు. అట్లా చేయొద్దని అందరికీ చెప్తున్నాము. ముఖ్యంగా చాలా చోట్ల కూడా మన టౌన్ ప్లాన్ సిబ్బందితో చెప్పిస్తున్నాము. అదేవిధంగా మనకి ఆర్డబ్ల్యూఎస్ కమిటీ పెట్టినప్పుడు కూడా అందరికీ చెప్పిస్తున్నాం. కాబట్టి ఎవరికి మీకు కొంత స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛ వల్ల ఎదటి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా మనం చేయకూడదు. దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇసుక కానీ, ముఖ్యంగా ఇసుక, కంకర, ఇటుకలు రోడ్డు మీద పెట్టేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు, అలా చేయొద్దని మీ అందరికీ కూడా మనస్పూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి.